నీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు వైసీపీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియా సమావేశం నిర్వహించి పలు అంశాలపై పార్టీ స్టాండ్ను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి సంఘం ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం లేదని ఆరోపించారు. ఇలాంటి ఎన్నికల వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. తమ పార్టీ రైతు నిరసనల కోసం ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు. అల్లు అర్జున్, మోహన్ బాబు అంశాలను ప్రస్తావించిన ఆయన ఈ రెండు విషయాల్లోనూ ప్రభుత్వాలు తొందరపడ్డాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు సమన్వయం పాటించాలని సూచించారు. కలెక్టర్ కేంద్రాలయాల దగ్గర వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరూ కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరూ నాయకులు కలిసి వెళ్ళి జిల్లా కలెక్టర్లను కలిసి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. విజ్ఞాపన పత్రాన్ని. నేపథ్యం ఏంటంటే ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయిన తర్వాత ఆయన ఆగినప్పటికీ కూడా రైతులు పండిన పంటకి గిట్టుబాటు ధర రాలేదని, మద్దతు ధర ఇవ్వట్లేదని, ఏదైతే అకాల వర్షాల వల్ల కానీ లేదు తుఫాన్ల వల్ల కానీ నష్టపోయిన పండిన పంటకి రైతుకి ఇవ్వాల్సిన మద్దతు ధరని ఇస్తూ ప్రభుత్వం సేకరించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం వచ్చి ధాన్య సేకరణలో అలసత్వం వహించడంతో పాటు దళారుల మధ్యలో వచ్చి ప్రభుత్వం అలసత్వం వల్ల రంగుమైన ధాన్యమని లేదు తేమ ఉన్నదని చెప్పని ఉన్న ఎవరైతే దళాలు ఉన్నారో బస్తాకి కనీసం 300-400 రూపాయలు తక్కువకి వాళ్ళు వచ్చి వాటిని కొనడం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని మేము గత కొద్ది రోజులుగా దీని మీద డిమాండ్ చేస్తున్నాం. రైతులు నష్టపోతున్నారు, రైతులకి మద్దతు ధర ఇవ్వండి. ఏదైతే మీరు తీసుకునే విధానం ఉందో విధానంలో లోపం ఉంది, సరకాల అధికారులు దాన్ని మరి అమలు జరపట్లేదు. వెళ్తే రైతులు వచ్చి మిల్లర్లందరూ కూడా దానికి తేమ ఎక్కువ ఉంది కాబట్టి మేము వచ్చి మాకు 2 కేజీలు 5 కేజీలు 3 కేజీలు 10 కేజీలు ఇవ్వండి అని చెప్పి తగ్గించి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సమన్వయం పాటించాలి, సందర్భాన్ని ఆలోచించుకోవాలి. చట్టం దాని పని చేసుకుపోద్ది, అది ఎప్పుడు ఉన్నది. కానీ ప్రభుత్వాలు మాత్రం కొద్ది దూరదృష్టి ఆలోచన చేయాలి. సో మటుకు అప్పుడు ఇది ఆయన వెళ్ళారు దేనికి అక్కడ వచ్చి ప్రీమియర్ షో ఏది చేస్తున్నప్పుడు ఆయన ఎలా ఉంది చూద్దామని వెళ్ళి ఉండొచ్చు. చూసారు అక్కడైతే స్టాంపింగ్ జరిగింది. ఇన్సిడెంట్ జరగడం దురదృష్టమే. అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన కూడా ఖండించారు, ఆ కుటుంబం అంతా కూడా ఖండించింది, కాదనలేదు. నేను వెనకేసుకు రావట్లే. కానీ సందర్భం ఏంటి, జరిగిన పరిస్థితులు ఏంటి అనేది కూడా ప్రభుత్వాలు ఆలోచించేయాలి. ఆలోచించే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మరి గోదావరి పుష్కరాలు జరిగాయి. గోదావరి పుష్కరాల్లో కూడా ఈ తోపుడాటలో ఈ దొమ్మిలో సుమారు 20 మంది చనిపోయినారు. 29 మంది. ఎవరిని దాని మీద మరి కమిషన్ వేసాము, ఎవరిని పాయింట్అవుట్ చేసింది. నేను దానికి ముడిపెట్టట్లేదు, కానీ అవసరం.